నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎన్నిక లేని వాడిని, అనర్హుడిని, పాపిని, పాపం చేత అపరాధి చచ్చిందని కూడా మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా బ్రతికించారు. ప్రభు, మీరు ఇచ్చిన ఈ సమయం బట్టి తండ్రి మీకు స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ ప్రజల మధ్య నాయన మాకు ఏదైతే అవసరమో అది మీరు వెల్లడిపరచండి. మీ మాటను నా నోటి నుంచి మీ చేతి నీడలో నన్ను కాపాడి మీ మహిమ కొరకు జ్ఞాపకం చేసుకోండి. ప్రభా, నా నోటికి తోడేయండి, పలకవలసింది బోధించమని. మత్తయి సువార్త 16:20 కూడా మేడం నెరవేర్చమని. ఈ పరిచర్యాంతలో ప్రభా మీ అధికారాన్ని కోరుకుంటూ మీ సహాయం కోరుకుంటూ అలాగే వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క వాక్యం చేత నేను మమ్మల్ని తృప్తిపరచమని, మీ వాక్య ప్రత్యక్షతలో నుంచి మమ్మల్ని దర్శించమని, మీ ఆత్మ నడిపింపు ధరించమని అన్ని విషయంలో సహాయం కోరుకుంటూ ఇచ్చిన ఈ సమయం బట్టి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 'దయచేసి చిన్న మనవి, ఎవరికైనా సెల్ ఫోన్లు ఉంటే ఈ సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. మీరు మంత్రి వైపు మాట్లాడుతుంది కానీ పరిశుద్ధ గ్రంథం గురించి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చెను. చాలండి. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 17వ వచనం ఏముందంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే, జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చి. ఎక్కడి నుంచి వస్తుందండి? తండ్రి వద్ద నుంచి వస్తుంది. తండ్రి ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆ శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరము ఏ సంబంధమైందండి? లోక సంబంధమైంది కాదు, పరలోక సంబంధమైంది. ఆ పరలోక సంబంధమైంది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చింది. మరి ఏంటి ఆ శ్రేష్టమైన ప్రతి ఈవి, సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనది తండ్రి యొద్ద నుండి వచ్చింది ఏంటి చెప్పండి? జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం చూడండి, 27వ వచనం. సరే, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ కదండి. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైంది పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ భూమి మీద ఎవరును పొందలేదు. అక్కడ మనం చదివిన భాగంలో 3:20లో యోహాను సువార్తలో తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే కానీ ఎవరిని ఏది పొందలేరు. మరి ఆ శ్రేష్టమైన ఇది ఏంటి? దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? మనుషులు ఇస్తూ ఉంటారు బహుమానాలు, లేకపోతే వారి యొక్క ప్రేమను బట్టి, వారి ఆత్మీయతను బట్టి, లేకపోతే వారి ధనాన్ని బట్టి మనుషులకు ఇస్తూ ఉంటారు. అయితే తండ్రి ఏమి ఇచ్చాడు మనకి? ఈ దినాన్ని మనం తండ్రిని ఆరాధిస్తున్నామంటే ఆయన మనకి ఏమి ఇచ్చాడు?
ఏమి ఇచ్చాడండి ఆయన? చెప్పండి. రక్షణ ఇచ్చాడు. ఇంకేమి ఇచ్చాడు? ఒక తండ్రి ఉన్నాడు, ధనవంతుడైన తండ్రి. తన పిల్లలకి తన వెళ్ళిన తర్వాత ఏమి ఇస్తాడండి? ఆస్తి ఇస్తాడు, బంగారాలు ఇస్తాడు, వెండి ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు. ఇది మానవుడు ఇచ్చేది. అయితే పరలోకమందున్న తండ్రి, జ్యోతిర్మయుడైన తండ్రి మనకేమి ఇచ్చాడంటే చూడండి, శ్రేష్టమైనది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చదవండి. చాలండి. ఏమి ఇచ్చాడండి ప్రభు? శ్రేష్టమైనది ప్రేమ ఇచ్చాడు. ప్రేమ శ్రేష్టమైనది ఏంటండి? దేవుని యొక్క ప్రేమ, తండ్రి యొక్క ప్రేమ. అది పరసంబంధమైంది. అది తండ్రి వద్ద నుండి వచ్చింది. మనుషుల ప్రేమ కూడా ఉంటుంది, అవునా కదండి? మనుషుల ప్రేమ ఎలా ఉంటుంది? కొత్తగా వివాహం అయిన తర్వాత భార్యాభర్తల ప్రేమ ఎలా ఉంటుందండి? మర్చిపోలేని ప్రేమలాగా ఉంటుంది. అన్నదమ్ముల ప్రేమ కూడా వాళ్ళు వివాహం కాకముందు ఎలా ఉంటుందండి? కలిసి ఉంటారు. భార్యాభర్తలు కూడా కొన్ని దినాలు వివాహం అయినప్పుడు ఎలా ఉంటుందండి ప్రేమ? మర్చిపోలేని ప్రేమ. భోజనాలు కూడా చేయరు. కొద్ది కాలానికి ఏమవుతుందండి ఆ ప్రేమ? చెప్పాలి, విరోధం అయిపోద్ది, కోపం వచ్చేది. అన్నదమ్ములు కూడా ప్రేమ ఎలా ఉంటుందండి? ఆస్తుల గురించి కొట్టేసుకుంటారు. పొరుగువారి ప్రేమ అంటే మన సరిహద్దుల్లో గొడవలు వచ్చిందనుకోండి, ఏమైనా వచ్చిందనుకోండి, అప్పటి వరకు కలిసిన వాళ్ళు ఏమైపోతారండి? విరోధులు అయిపోతారు. కానీ ఈ ప్రేమ శ్రేష్టమైన ప్రేమ. అందుకే ఇర్మియా ప్రవక్తతో దేవుడు చెప్తాడు, శాశ్వతమైన, చదవండి ఇర్మియా గ్రంథం, ఇర్మియా గ్రంథం 33:3 చదవండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. చాలండి. ఏం ప్రేమ అండి ఇది? శాశ్వతమైన ప్రేమ అంటే ప్రేమ శ్రేష్టమైంది. ఆ ప్రేమ శ్రేష్టమైన ప్రేమ ఎందుకంటే అది శాశ్వతమైన ప్రేమ. రెండోదిగా చూస్తే యోహాను సువార్తలో కూడా చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము, అక్కడ ఒక మాట ఉంటుంది దేవుని వాక్యంలో. 13వ అధ్యాయం 1వ వచనం కానీ చదవండి. కానీ ఈ లోకం నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడి వచ్చినది. యేసు పస్కా పండుగ ముందే ఎరిగినవాడే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ఇప్పటి వరకు ప్రేమించాడంటే ఆయన లోకంలో వెళ్ళవలసిన సమయం వచ్చింది. వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడంటే లోకంలో ఉన్న తన వారిని ప్రేమించాడంట. ఎలా ప్రేమించాడండి? అంతం వరకు ప్రేమించాడంట. అక్కడ కింద ఫుట్నోట్లో ఒక మాట ఉండదు, సంపూర్ణంగా ప్రేమించాడు. ప్రేమ శ్రేష్టమైంది, ప్రేమ శాశ్వతమైంది, ప్రేమ సంపూర్ణమైన ప్రేమ. ఆ ప్రేమ యోహాను రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము చదవండి. అక్కడ ఎంతది? 4వ అధ్యాయము చదవండి. 4వ అధ్యాయము 10వ వచనం. మనము దేవుని ప్రేమించు కాదు, తానే మనం ప్రేమించి. ఎవరు ప్రేమించారండి? తానే మనం ప్రేమించాడు. ప్రభు ప్రేమించాడు. ఆయన ప్రేమ గలవాడు. ఆయన ప్రేమలో సంపూర్ణం. ఆయన ప్రేమ శాశ్వతమైనది. ఆయన ప్రేమ శ్రేష్టమైనది. ఇటువంటి ప్రేమ ఎక్కడి నుంచి వచ్చిందండి? చెప్పాలి, ఎక్కడి నుంచి వచ్చింది? పరసంబంధమైంది. అది మనుషుల ప్రేమ సంపూర్ణంగా ఉండదు. మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు. మనుషుల ప్రేమ ఏమైపోతుందండి? ఆగిపోతుంది. కానీ దేవుడి ప్రేమ ఎటువంటిదంటే శాశ్వతమైనది. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 వచ్చిన మాట ఉంటుంది చూడండి. ఇదే ప్రేమ అండి. ఇది ప్రాణం పెట్టిన ప్రేమ. ఏ ప్రేమ అండి ఇది? ప్రేమ. అందుకే ప్రేమ ఎటువంటిదంటే శ్రేష్టమైనది.
ఆ శ్రేష్టమైన ప్రేమ గురించి యేసు ప్రభువు ఒక మాట చెప్తారు చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట ఉంటుంది, చదవండి. చదవండి. చాలండి. చూసారండి ఏమిటండి ఈ మాట? తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు? అంటే ఎవరైనా ఉన్నారండి? ఆ ప్రేమలో ఏముందండి? ఇంకా ప్రేమ, ఆ ప్రాణం పెట్టిన ప్రేమ కంటే ఇంక ప్రేమ లేదు. అక్కడ తల్లి ప్రేమ ఆగిపోద్ది, భార్య ప్రేమ ఆగిపోద్ది, అన్నదమ్ముల ప్రేమ ఆగిపోద్ది, పొరుగువారి ప్రేమ ఆగిపోద్ది. ఏ ప్రేమ శాశ్వతమైందండి? చెప్పాలి. పరసంబంధమైన ప్రేమే శ్రేష్టమైంది. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 13వ అధ్యాయం 13వ వచనం ఏముందంటే, ప్రేమ శ్రేష్టమైంది అని ప్రాణం పెట్టాడు ఆయన. ప్రాణం పెట్టి వారి కంటే ప్రేమ ఎక్కడ ఉంది చెప్పండి? అది తండ్రి యొద్ద నుండి మనకి వచ్చింది. రెండోది చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 2వ శ్రేష్టమైనది ఏంటో చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం చదవండి. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించును. బలులు అర్పించడం కంటే ఆజ్ఞను గైకొనటయు పొట్టేళ్లు అర్పించడం కంటే చాలా. రెండోది శ్రేష్టమైనది ఏంటంటే, మొట్టమొదటిగా ప్రేమ శ్రేష్టమైనది. రెండోదిగా శ్రేష్టమైనది ఏంటి? మాట వినుట. ఎవరి మాట వినాలి? మనుషుల మాట కాదండి, దేవుని మాట వినడం శ్రేష్టమైనది. ఆ శ్రేష్టమైనది మనకి ఎక్కడి నుంచి వచ్చింది? శ్రేష్టమైన ప్రతి జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి మనకు వచ్చింది. అది పరసంబంధమైంది. రెండోదిగా శ్రేష్టమైనది ఏదంటే ఆయన మాట వినాలి. ఎవరి మాట వినాలండి? దేవుని మాట వినాలి. ఎందుకు వినాలి చెప్పండి? మనుషుల మాట, అధికారుల మాటలు వింటాం, అన్నదమ్ముల మాటలు వింటాం, భార్య మాట వింటాం, చెల్లెల మాటలు వింటాం. అది శ్రేష్టమైనది కాదు, అది పరసంబంధమైనది కాదు. ఎందుకంటే దేవుని మాట వినాలంటే అక్కడ సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం సమూయేలు చూడండి. 3వ అధ్యాయము 10వ వచనం చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం. చాలు. ఏమంటాడండి సమూయేలు? నీ దాసుడు ఆలకించుతున్నాడు. అంటే దేవుని మాట వినడానికైనా ఏం చేస్తున్నాడు? నీ దాసుడు ఆలకిస్తున్నాడు, ఆజ్ఞను ఇమ్ము అన్నాడు. అంటే అక్కడ దేవుని మాట వినడానికైనా ఇష్టపడ్డాడు. మరి ఈ సమయంలో దేవుని మాట శ్రేష్టమైంది. ఆనాడు సమూయేలు దేవుని మాట విన్నాడు. అందుకే ఆయన ఆ యొక్క ఇజ్రాయేలుకి ఎలా ఉన్నాడండి? ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు ఏదైతే చెప్పాడు ఆ మాటలు వాళ్ళకి తెలియపరుస్తూ వచ్చాడు, జరగబోయే తెలియపరుస్తూ వచ్చాడు. అతడు న్యాయాధిపతిగా ఉన్నాడు. మరి ఈ సమయంలో మనమందరం ఎందుకు వచ్చామండి? దేవుని మాట వినడానికి వచ్చి. దేవుని మాట వినడం వల్ల ఏంటి చూడండి. కీర్తన గ్రంథం 81 అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 81:8 చదవండి. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేస్తున్నాను. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన యెడల. చూసారండి, దేవుని మాట వింటే ఏముంది? మేలు, అది శ్రేష్టమైంది. అక్కడ ప్రభు అంటున్నారు, అయ్యో ఇశ్రాయేలు, నువ్వు నా మాట వినిన యెడల ఎంత మేలు. మరి అది ఎక్కడి నుంచి వస్తుందండి?
పరసమానమైంది. ఎందుకు మీరు చూడండి, కీర్తన గ్రంథం 130:19 140 చదవండి. దేవుని మాట ఎటువంటిదండి? స్వచ్ఛమైంది. నిన్న కూడా జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని మాట ఎటువంటిది? స్వచ్ఛమైంది. ఆ మాట స్వచ్ఛమైంది. చదవండి. ఇంకా నీ సేవకునికి ఎటువంటిదండి? ప్రియమైన మాటలు అంట. దేవుని మాట ప్రియమైనవి, స్వచ్ఛమైనది. మనం ఏదైనా వస్తువు తీసుకున్నప్పుడు, ఏదైనా స్వీట్ కానీ లేదా పాలు ప్యాకెట్ తీసుకున్నప్పుడు లేదా ఏదైనా కొనేటప్పుడు ఏమంటారంటే స్వచ్ఛమైనది అంటారు. అంటే దాంట్లో ఏమి కలుషితమైనది ఏది లేదు, స్వచ్ఛమైనది. దేవుని మాట కూడా ఏమంటారంటే ప్రభు ఒక అవునంటే అవును, ఆయన మాట సత్యం. ప్రభు మాట ఏంటంటే సత్యం. మొట్టమొదటిగా శ్రేష్టమైనది ఏంటంటే దేవుని ప్రేమ. రెండవదిగా చూస్తే శ్రేష్టమైనది ఏంటంటే దేవుని మాటలు. చూడండి, అందుకే కీర్తనకారుడు ఒక మాట ఉన్నది, 119:49. 119:49. నీ ఉపదేశంలో నాకు అధిక ప్రియములు, నీతిని బట్టి నన్ను బ్రతికింపుము. యెహోవా, నీ కనికరమును నా యొద్దకు రానిమ్ము. 49. నీ సేవకునికి దయచేయబడిన మాట, నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకొనుము. దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించుము. చాలండి. దేవుని మాట వల్ల ఏమొస్తుందండి? నిరీక్షణ. ఎందుకు శ్రేష్టమైందంటే దేవుని మాట మనకు మేలు చేస్తుంది. రెండవదిగా దేవుని మాట మనకు ఏం కలిగేస్తుందండి? నిరీక్షణ కలిగేస్తుంది. ఒక్కోసారి మన పరిస్థితులు ఎలా ఉంటాయంటే కష్టాలతో, ఇబ్బందులతో, అవమానంతో, నిందలతో బాధింపబడతారు. కొంతమంది రోగాలతో బాధపడతారు. అటువంటి సమయంలో వాళ్ళకి ఏముండదండి? నిరీక్షణ ఉండదు. ప్రభు కొరకు ఎదురు చూసే అవకాశం ఉండదు. అయితే దేవుని వాక్యం ఏం చేస్తుందండి? దేవుని మాట మనకి ఏం చేస్తుందండి? నిరీక్షణ కలిగేస్తుంది. నిరీక్షణ కలిగి చూడండి, చాలా మంది జ్ఞాపకాలు గుడికి పెట్టుకుంటూ ఉంటారు. మా పరలోక తిరుపతి పెట్టుకుని అక్కడ ఏమైనా ప్రభునందు మృతునందున వారు ఎవరైనా రాస్తారండి? అంజలి ఏం రాస్తారు చెప్పండి? వాళ్ళ పవిత్రాత్మక శాంతి చేకూరాలని భగవంతుని రాస్తారు. ఈ ఆత్మకు శాంతి చేకూరాలని భూమి మీదే. ఇక చనిపోయిందనే అవకాశం లేదు. చాలా మంది దినాలకు కూడా వెళ్తున్నారు. అది వాక్యానికి విరోధం. చచ్చిపోయినప్పుడు ఇప్పుడు మన కళ్ళ ముందే వ్యక్తి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఏం చేస్తారండి? పూజ చేస్తారు. చనిపోయిన వ్యక్తి మట్టిలో ఉన్నాడు. మళ్ళీ ఏమంటారు చాలా మంది? కాకి వస్తున్నాడు. కాకి ఎలా వస్తాడు? కాకి పుట్టాలంటే ఎన్ని రోజులు పడుతుంది? చచ్చిపోయిన వ్యక్తి మన ముందు కళ్ళ ముందు చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి ఏం తింటాడు? ఈ దినాలు ఇవన్నీ కూడా అన్యాసాలు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, మీరు ప్రత్యేకంగా ఎలా ఉండాలండి చెప్పాలి. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మాట ఉంటుంది, లోకం నుంచి దేవుడు నిన్ను వేరు చేశాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కింద మాట ఉంటుంది చూడండి. అక్కడ 6వ అధ్యాయము 18వ వచనం చదవండి. 6:18. కొరింథీయులకు 2వ పత్రిక 6. మనం జీవం గల దేవుని ఆలయం ఉన్నాము. అందుకు దేవుడు ఎలా సెలవిస్తున్నాడు, నేను వారిలో సంచరించు, నేను వారి దేవుడైన, వారు నా ప్రజలైన. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా అపవిత్రమైన దానిని ముట్టకండి. చూసారండి, చనిపోయిన వ్యక్తి మన కళ్ళ ముందే చనిపోతాడు. ఈ చనిపోయిన వ్యక్తికి ఏం చేసి ఏం ప్రయోజనం చెప్పండి? వాక్యం ఏమైతే చెప్తుందో ఆ ప్రకారం మనం చేయాలి. ఎందుకు చెప్పండి? వాక్యం చేయడం వల్ల ఏంటి మేలు? చూడండి, ఆ భక్తుడు అదే రాశాడు అక్కడ. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక. ఎటు పడితే మన ఇష్టానుసారంగా నడవకూడదు. దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. చూడండి, ఇక్కడ ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నీ చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోపరచుకున్నాను. చూసారండి, ఈ స్వాతంత్రం ఉంది కానీ నీకు చేయకూడదు. ఎందుకు చేయకూడదంటే అదే పౌలు చూడండి, కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 10:23 వచనం. 10:23.
అన్ని విషయములందు నాకు స్వాతంత్రం కలదు కానీ అన్నియో చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు కానీ క్షేమాన్ని నీకు నువ్వు చేసేస్తావు కానీ ఏమివ్వదండి, క్షేమం ఇవ్వదు. అన్ని జనుల వల్ల నువ్వు చేస్తున్నావంటే నీకు క్షేమం ఉండదు. ఎందుకు ప్రభువుకు విరోధంగా చేసి నష్టపరుచుకుంటావు? ప్రభువుకు విరోధంగా చేసి నిన్ను నీవే దుఃఖపరుచుకుంటావు. అన్యులు చేసినట్టు మనం ఏం చేయకూడదండి, చేయకూడదు. నువ్వు లోకం నుంచి వేరు చేసాడు ప్రభు. నువ్వు లోకం చేసినట్టు నువ్వు చేస్తే లోకానికి నీకు తేడా ఏంటి? మాదిరి ఏది? ప్రత్యేకత ఏది? పరిశుద్ధత ఏది? నేను పరిశుద్ధుడైన మీరును పరిశుద్ధుడే. అందుకే ఒక చోట చూడండి, కీర్తనకారుడు ఒక మాట, కీర్తన గ్రంథం 106వ అధ్యాయము 28వ వచనం. మరియు బయలును హత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసము. చచ్చిపోయినాడికి ఏం వేసారండి? మాంసం. అది ఏ నిమిత్తం జరుగుతుంది అక్కడ కార్యక్రమం? చెప్పాలి, సందర్భం అదే కదా. అంటే ఏమని చూడండి, మరియు వారు బయలు పెరిగి ఎత్తుకుని చచ్చిన వారికి అర్పించిన బలి మాంసము వారు తమ క్రియల చేత ఆయన కోపం పుట్టించగా వాళ్ళు ఏం చేసిందంటే 35వ వచనం. అన్య జనులతో సహవాసం చేసి వారి క్రియలను 3 రోజులు, 5 రోజులు, 11 రోజులు ఎవరు పెట్టారు? ఇది ప్రభు పెట్టాడా? ప్రభు ఏమన్నారు? నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయమన్నాడు. ఇది ఆశీర్వాదం, ఇది మేలు. కానీ మనం ఏం చేస్తామండి? పాప పద్ధతులు విడిచిపెట్టాలి. నీకు క్షేమాన్ని ఇవ్వాలి. నీకు దేవుని వాక్యం ఏమైతే చెప్తుందో ఆ ప్రకారం చెయ్యాలి. అది నీకు క్షేమం. ఆయన మాట ఎటువంటిదండి? శ్రేష్టమైనది. మనకు ఆ మాట ప్రభు ఇచ్చాడు. నేను ఒకప్పుడు వెళ్ళేవాడిని, ఏది పడితే చేసేవాడు. కానీ కొంత నష్టపోయేది. వాళ్ళు ఎంత బంధువులైనా స్నేహితులైనా మొహమాటం లేదు, రానని నాకు ప్రభు కావాలి, ప్రభు సహవాసం కావాలి, ప్రభు రాజ్యం కావాలి. ఏముందంటే ఈరోజే మనకి రేపు ఏం జరుగుతుందో తెలియదు. దేవునికి విరోధంగా చేసి క్రియలు చేసి వాళ్ళు ఏం చేశారు? వారి విగ్రహములు పూజ చేసి అవి వారికి ఏమైపోయినాయండి? గురి. దేవుడు కోపం వచ్చేసింది. అన్నీ చేసేచ్చు, పర్లేదు, నీకు స్వాతంత్రం ఉంది, కానీ నీకు క్షేమాభివృద్ధి కలగలేదు. ఇంకొన్ని విషయాల్లో మానుకోవాలి, తగ్గించుకోవాలి. ప్రభు చెప్తేనే చేయాలి. అది ప్రభు చెప్తున్నా కాదు, ప్రభు ఏర్పాటా కాదు. అది వాక్యానికి మీద అక్కడ పౌరు గారు మాట్లాడారు. కొన్ని దీని ప్రశ్న, ఈ సత్యానికి విరోధంగా మేమేమి చేయమన్నాడు. ఆయన మాట ఎటువంటిదండి? శ్రేష్టమైన మాట. అందుకే ఇర్మియా గ్రంథంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఇర్మియా గ్రంథం 8వ గ్రంథంలో ఆయన మాట గురించి ఒక మాట ఉంటుంది. 15వ అధ్యాయము 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని బుద్ధించి సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు సంతోషము, నా హృదయమునకు ఆనందము కలిగజేస్తున్నట్టు. దేవుని మాట ఎటువంటి అండి? చెప్పాలి. ఆ మాటలు ఎటువంటి? నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని బుద్ధించి సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడింది కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయానికి ఆనందం కలిగజేస్తుంది. దేవుని మాట ఆనందాన్ని కలిగజేస్తుంది, సంతోషాన్ని కలిగజేస్తుంది. ఎంతమంది మాట్లాడినా కానీ ప్రయోజనం ఏముండదు. కానీ ప్రభు నీతో మాట్లాడితే ఏం కలుగుతుందండి? సంతోషము, హృదయానికి ఏముంది? ఆనందం. అందుకే ప్రభు వేదరాశిలో చెప్పనా సత్యము మహిమాయుక్తమైన సంతోషం. అది ఎలా జరుగుతుంది మనకి? ఆయన మాటలు శ్రేష్టమైనది. ఆ మాటలు మనం ప్రవహించినప్పుడు మొట్టమొదటిగా శ్రేష్టమైనది ఏంటండి? ప్రేమ. రెండోదిగా మాట ఏంటండి? దేవుని మాట వినడమే శ్రేష్టం. అక్కడ సౌలు కూడా ఏం చేశాడు? తన ఇష్టాంతరం చేశాడు. అక్కడ బలి ఇచ్చేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు దాన్ని అంగీకరించాడు. దేవుని మాట వినాలి. మరి మరొకసారి
యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఆ మాట చదవండి. 17వ వచనం. శ్రేష్టమైన ప్రతి సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైంది జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చింది. మొట్టమొదటిగా ప్రేమ వచ్చింది. ఎవరి ద్వారా వచ్చింది? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా శాశ్వతమైన ప్రేమ వచ్చింది. శ్రేష్టమైన ప్రేమ వచ్చింది. అది ఏ ప్రేమ అండి? ప్రాణం పెట్టిన ప్రేమ. ఆ ప్రేమ యేసు ప్రభు ద్వారా మనకి. రెండవదిగా ఆయన మాట వినట శ్రేష్టమైనది. ఆయన మాటలు మనకు త్వరకు ఏం కలుగుతుందంటే సంతోషము, మేలు కలుగు. మూడవదిగా చూడండి, కీర్తన గ్రంథం 81 అధ్యాయం 16వ వచనం. అతి శ్రేష్టమైన బోధనలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును. చాలండి. ఏంటంటే అతి శ్రేష్టమైన గోధుమలు మీకు అనుగ్రహించి ఏం చేస్తాడు ప్రభు? నేను వారిని పోషిస్తాను. ఏంటంటే శ్రేష్టమైన గోధుమలు అంటే యేసు ప్రభు ఈ భూమి శరీరధారి ఉన్నప్పుడు ఆయన రొట్టెలు పంచిపెట్టాడు. రొట్టెలు పంచిపెట్టినప్పుడు ప్రభువుని వాళ్ళు వెతుకుతారు. అవి ప్రభు అంటారు. చూడండి, యోహాను సువార్త ఒక మాట ఉన్నది. యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వచనం చదవండి. 26. చాలు. మనిషి కుమారుడు ఏం చేస్తాడండి? క్షయమైన ఆహారం. ఈ దేహానికి ఏం కావాలి? ఆహారం కావాలి. ఎందుకంటే ఈ లోకంలో మనం బతకడానికి, జీవించడానికి మనకి శక్తి కావాలి. అలాగే ప్రభు ఏమన్నారంటే అక్కడ ఒక మాట, క్షయమైన ఆహారం కొరకు కష్టపడి కానీ నిత్య జీవం కలిగి అక్షయమైన ఆహారం కొరకు కష్టపడి మనిషి కుమారుడు దాన్ని నేర్పించి. అందుకే ప్రభు జీవాహారమును నేనే. ఆయన ఈ లోకానికి ఎలాగొచ్చాడండి? జీవం ఇవ్వడానికి వచ్చాడు. మానవుడు పాపం చేస్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం. మరణానికి పాత్రుడే అన్నాడు. అటు వ్యక్తిని ప్రభు జీవింపు చేయడానికి. అందుకే అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడండి 33వ వచనం. పరలోకము నుండి దిగి వచ్చి లోకములకు జీవం ఇచ్చు దేవుని గురించి ఆహారం మీతో చెప్తున్నాను మాట. కావున వారి ప్రభా ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు. అందుకు యేసు వారి తిట్టాను, జీవాహారమును నేనే. నా ఎదురు వచ్చేవాడు ఏ మాత్రం ఆకలి కాదు. నా ఎందుకు విశ్వాసం ఎప్పుడైనా చూసారండి. ఏమి ఇచ్చాడు ప్రభు మనకి? జీవాహారం. నీ వాక్యం నన్ను బ్రతికించింది. నా బాధల్లో వాక్యం గురించి ఒక మాట ఉండదు చూడండి. అక్కడ ఉంటుంది 63వ వచనం. శరీరము కేవలం నిష్ప్రయోజనం, నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవం. అది ప్రభు ఇచ్చాడు మనకి. అతి శ్రేష్టమైన గోధుమల కంటే ఏమి ఇచ్చాడు ప్రభు? జీవం గల ఆహారం ఇచ్చాడు. అదేంటంటే ప్రభు అన్నారు నేనే. ఆయనే జీవం. ఎలా పూజిస్తామండి? చెప్పాలి. ఎలా పూజిస్తాం? చెప్పాలి. అక్కడ ఒక మాట, ఆయన మాట ఎటువంటిదంట? నేను మీకు చదవన్నమాట. 63. ఆత్మీయ జీవింపు చేయను, శరీరం కేవలం నిష్ప్రయోజనం. నేను మీతో చెప్పిన మాటలు ఆత్మయు జీవమైనది. ఆయన చెప్పే మాటలు ఎటువంటి అండి? ఆత్మయు జీవం. అటువంటి మాటలు ప్రభు మనకు అనుగ్రహించి, మొట్టమొదటిగా మనకి ప్రేమను అనుగ్రహించాడు. రెండవదిగా మాటలు అనుగ్రహించాడు. మూడవదిగా శ్రేష్టమైన జీవం. ప్రభు మనకు జీవాహారం. ప్రభు జీవాహారం. 4వది చూడండి, యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక శ్రేష్టమైనది ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అక్కడ ఒక మాట ఉన్నది చూడండి. మొదటి అధ్యాయము శ్రేష్టమైనది ఏంటి? చదవండి 3వ వచనం నుండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును
ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణం తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఆయన నామం ఎటువంటిదండి? శ్రేష్టమైన నామం. ఏ నామం అది? అన్ని నామముల కంటే పైనామం, హెచ్చింపబడిన నామం. అటువంటి నామము శ్రేష్టమైన నామం అండి. ఆ నామం మనకి ఏం చేసిందండి? రక్షణ కలగజేసింది. ఆ నామం మనకి ఏం కలగజేసింది? అడుగుడి మీకు ఇవ్వండి, నా నామం మీద నన్ను ఏదడితే చేస్తాను. అటువంటి నామము, శ్రేష్టమైన నామాన్ని తండ్రి మనకు అనుగ్రహించి. ఈ భూమి మీద ఎంతో మంది పేర్లు ఉన్నాయి, కానీ అన్ని నామముల కంటే పైనామం, హెచ్చింపబడిన నామం. అందుకు అపోస్తుల్లో ఒక మాట అంటారు చూడండి. అపోస్తుల కార్యములు 4:12 చదవండి. మరి ఎవరి వలన నుంచి రక్షణ కలగదు, ఈ నామం వలనే మనకు రక్షణ పొందదు. ఆకాశం మనుషులు ఇవ్వండి, మరి ఏ నామమున ఏం లేదండి రక్షణ. ఇటువంటి శ్రేష్టమైన నామంలో ప్రభు మనకి ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. మొట్టమొదటిగా ప్రేమను తెలియపరిచాడు. రెండవదిగా ఆయన మాటలో శ్రేష్టమైన మాట ఇచ్చాడు. మూడవది అతి శ్రేష్టమైన గోధుమతో మిమ్మల్ని తృప్తిపరుస్తారండి. నాలుగవదిగా చూస్తే ఆయన నామం ఎటువంటిదండి? శ్రేష్టమైన నామం. ఆ నామంలో మానవుడికి ఏముందంటే రక్షణ ఉంది. ఈ భూమి మీద ఎన్నో నామాలు ఉన్నాయి. అన్ని నామం కంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం కానీ చదవండి. అందుచేత పరలోకమందు వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలు యేసు నామమున వంగరాడుతుంది. ప్రతి వారి నాలుగు తండ్రి అయిన దేవుని మహిమాత్మే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్టు దేవుడు ఆయన అధిగమించింది. ప్రతి నామములకు పైనామము ఆయన అనుగ్రహింపబడ్డాడు. యేసు నామంలో ఏం జరుగుతుందండి? ప్రతి మోకాలు వంగుద్ది. ప్రతి నామము, ఎన్నో నామాలు ఉన్నాయి భూమి మీద. అన్ని నామముల కంటే పైనామం, హెచ్చింపబడిన నామం. ఆ నామంలో ప్రతి వారి మోకాలు ఏమవుతుందండి? వంగుద్ది. దేవుడే హెచ్చించాడు. రెండోదిగా చూస్తే అక్కడ ఒక మాట ఉంది. యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్టు దేవుడు ఆయన అధికంగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయన కల్పించి. ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడు. మనకు పరలోకాన్ని విడిచిపెట్టాడు. భూమి మీద ఆయన హింసింపబడ్డాడు, దూషింపబడ్డాడు, అవమానపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు. ఆయన సొగసు లేకుండా, స్వరూపం లేకుండా రాని మీద ఏమైపోయాడండి? చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు ఎవరు చనిపోయారు చెప్పండి? అక్కడ యూరియల్ రాసిన పత్రికలో మొదటి మన పాపం ఆయనే ఏం చేశాడంటే శుద్ధీకరణ చేశాడండి. అందుకే ఆయన నామం ఎటువంటిదంటే శ్రేష్టమైన నామం. ఈ దినాన్ని మనం తండ్రిని ఆరాధించాలంటే ఏ నామంలో ఆరాధిస్తామండి? యేసుక్రీస్తు నామంలో ఆరాధిస్తాం. అటువంటి శ్రేష్టమైన నామాన్ని మనకు అనుగ్రహించాడు. అక్కడ ఒక మాట ఉంటుంది. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ అక్కడే ఒక మాట ఉంది. ఎంత శ్రేష్టమైన నామము పొందిన వారికంటే అతి శ్రేష్ఠుడు అంటాడు ప్రభు. ఎటువంటి వాడి? నామమే శ్రేష్టమైనది కాదు, కానీ ఆయనే శ్రేష్ఠుడు. ఆయన ఎటువంటి వాడండి? శ్రేష్ఠుడు అంట. శ్రేష్ఠుడు ప్రభు, శ్రేష్ఠుడు, నమ్మదగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఆయనలో ఏ దోషం లేదు. ఆయన పరిశుద్ధుడిగా జీవించుగా ఆయన సవాల్ చేశాడు. నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగా ఎవరు స్థాపిస్తారు చెప్పండి? ఆయన శ్రేష్ఠుడు. అందుకే మనం ఒక పాట ఉంది. ఏం పాట పాడతామంటే అందరే మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు. సొలొమోను కంటేనే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు. ఎవరు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు. అటువంటి శ్రేష్ఠుడిని మనం కలిగి ఉన్నాం. అందుకే మనకి ఏమి ఇచ్చాడంటే మొట్టమొదటిగా ప్రేమనిచ్చి, రెండోదిగా ఆయన మాటలు ఇచ్చాడు, మూడోది అతి శ్రేష్టమైన బోధన ఆయన ప్రభావం జీవాహారమును నేనే.
లోకానికి ఏమి ఇస్తాడు? జీవాన్ని ఇస్తాడు. నాలుగవదిగా అన్ని నామముల కంటే పైనామం, శ్రేష్టమైన నామం. చివరిగా చూస్తే ఆయన ఎవరండి? శ్రేష్ఠుడండి. లోకసువార్తలో మన గురించి ఒక మాట ఉంది చూడండి. లోకసువార్త 12వ అధ్యాయము. లోకసువార్త 12వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట ఉంటుంది, 24వ వచనం. కాకుల సంగతి విచారించి చూడండి, అవి విత్తబోపోయేవు, వాటికి గక్ష లేదు, పొట్టు లేదు, ఆయనలో దేవుడు వాటిని పోషించున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులంటే. మనం ఎటువంటి వారు అండి చెప్పాలి? మనం కూడా శ్రేష్ఠులు. ప్రభు మనల్ని కూడా ఏం చేశాడు? శ్రేష్ఠులుగా చేశాడు. ఎవరి ద్వారా శ్రేష్ఠులుగా చేశాడు? శ్రేష్టమైన నామం ద్వారా చేశాడు. ఆ శ్రేష్ఠుడు మన కొరకు, మన పాపాల కొరకు శిలువపై మరణించి సమాధి చేయబడి సమాధి నుంచి 3 దినాలు లేచి పరలోకానికి వెళ్ళి రానున్నాం. ప్రభు యేసుక్రీస్తు ద్వారా మనం ప్రభు ఏం చేశారండి? మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అంటారు. మనం ఒకసారి బాధపడతాం, ఏమీ లేకపోతే బాధపడతాం, సరైన మేలు జరగకపోతే బాధపడతాం, ఏదైనా ఆలస్యమైంది అనుకోండి బాధపడతాం. అయితే ప్రభు నిన్ను గురించి, నా గురించి ఏం చెప్పినాడైనా? ఏం చెప్పినాడు? పక్షుల కంటే పక్షులను ఆయన పోషిస్తున్నాడు. నిన్ను నన్ను కూడా ప్రభు ఏం చేస్తాడు? పోషిస్తాడు. ఆయన ఇచ్చింది ఏంటంటే శ్రేష్టమైనది ఇచ్చాడు. అది ఎటువంటిది? అది పరసంబంధం లేదు. ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చారు. మరి సమయంలో అటువంటి తండ్రిని మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఎలా ఆరాధించాలండి? యథార్థంగా, ఆత్మతోనూ సత్యం. ప్రేమ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఏదో చక్కని విషయాలు ప్రభు మనకి ఇచ్చారు. ప్రాణం పెట్టిన వాడి కంటే ప్రేమ గలవాడు ఎవడు? నిజమే కదా. మాటలు చెప్తాం, ప్రభు ఏం చేసినట్టే ప్రేమని చూపించింది. ప్రేమను చూపించి అందుకే ఆయన శ్రేష్ఠుడు. మన కొరకు శ్రేష్ఠుడు అని మరణించి ఈ సమయంలో ఎన్నో వాక్యాన్ని ఆధారం చేసుకుని మరి ప్రభుని ఆరాధిద్దాం. మరి పాట పాడుచుండగా మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్ ప్రభుని ఆరాధించండి. ఎన్నో వాక్యాన్ని బట్టి మనం ఏదైతే విన్నామో, మనకి ప్రభు ఏదైతే ఆయన వాక్యాన్ని ఇచ్చారు, ఆ వాక్యాన్ని బట్టి ప్రభుని ఆరాధిద్దాం.